చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని, మోక్షం పొందాలని చాలామంది కోరిక. అందరి యొక్క అంతిమ లక్ష్యం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని. ఇస్లాంలో ఎన్నో ఆచరణలు ఉన్నాయి, కానీ కొన్ని ముఖ్యమైన ఒక 10 ఆచరణల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇవి మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాయి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. ఈరోజు మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఎలాంటి ఆచరణలు చేయాలి, కొన్ని ముఖ్యమైన 10 ఆచరణల గురించి తెలుసుకుందాం. మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర తౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 72 అల్లాహ్ అంటున్నాడు, నీతిమంతులకు స్వర్గంలో శాశ్వత ఆనందం ఉంటుంది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నీతిమంతుల కోసం స్వర్గం యొక్క గేట్లు తెరవబడతాయి. స్వర్గం అనేది చనిపోయిన తర్వాత విశ్వాసులకు లభించే ఒక గొప్ప బహుమతి. స్వర్గంలో విశ్వాసుల కోసం గొప్ప గొప్ప బహుమతులు, గొప్ప గొప్ప అనుగ్రహాలు అల్లా పెట్టున్నాడు. అవి ఎలాంటి అనుగ్రహాలు, ఎలాంటి బహుమతులు మన ఊహకు కూడా అందవు. ఇప్పుడు మనం స్వర్గానికి తీసుకెళ్లే 10 ముఖ్యమైన ఆచరణల గురించి తెలుసుకుందాం. మొదటిది, తౌహీద్ను గట్టిగా పాటించడం. అంటే ఎల్లప్పుడూ తౌహీద్ మీదే జీవితాన్ని గడపడం. తౌహీద్ అంటే అల్లా ఒక్కడే ఆరాధనకు అర్హుడని నమ్మడం, అదేవిధంగా షిర్కుకి దూరంగా ఉండడం. షిర్క్ అంటే అల్లాతో పాటు ఇతరులను భాగస్వాములు కల్పించుట. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. షిర్క్ అనేది క్షమించరాని పాపం. అల్లాకు ఎలాంటి భాగస్వాములను కల్పించకూడదు. తౌహీద్ అనేది ఇస్లాం యొక్క మూల స్తంభం. ఖురాన్ సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 48 అల్లా షిర్కును క్షమించడు. షిర్క్ అనేది క్షమించరాని పాపం. అల్లా అనుకుంటే ఎలాంటి పాపానైనా క్షమిస్తాడు, కానీ షిర్కును మాత్రం క్షమించడు. తౌహీద్ లేకుండా స్వర్గం అనేది సాధ్యం కాదు. తౌహీద్ మీద జీవితం గడిపితేనే స్వర్గం లభిస్తుంది. మనందరినీ పుట్టించి పోషిస్తున్న ఒకే ఒక సృష్టికర్త ఆ అల్లాను మాత్రమే ఆరాధించాలి. మొక్కుబడులు, ప్రార్థనలు, ఆరాధనలు ఆ అల్లాకి మాత్రమే చేయాలి. ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆ అల్లాను మాత్రమే ఆరాధించాలి. ఆ అల్లాని మాత్రమే వేడుకోవాలి. మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర ఇఖ్లాస్ సూర నంబర్ 112 ఆయత్ నంబర్ 1 నుండి 4 ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. చెప్పండి, ఆ అల్లా ఒకే ఒక్కడు. అల్లాహు సమద్, ఆ అల్లాకి సరిసమానులు ఎవరూ లేరు. లం యలిద్ వలం యూలద్, ఆ అల్లాకి సంతానం లేదు, ఆ అల్లా కూడా ఎవరి సంతానం కాదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆ అల్లాకి సాటి సమానం, పోల్చదగింది ఈ సృష్టిలో ఏదీ లేదు. మీరు తౌహీద్ గురించి బాగా తెలుసుకోవాలంటే సూర ఇఖ్లాస్ అనువాదంతో చదవండి. తౌహీద్ అంటే ఏక దైవారాధన అనేది చాలా ఇంపార్టెంట్. చనిపోయిన తర్వాత మనం స్వర్గానికి వెళ్ళాలంటే తౌహీద్ అంటే ఏక దైవారాధన అనేది చాలా ఇంపార్టెంట్. అల్లాకు ఎలాంటి భాగస్వాములు కల్పించకుండా ఆ అల్లాను మాత్రమే ఆరాధిస్తూ జీవితం గడపాలి. అప్పుడే మనకు స్వర్గం లభిస్తుంది. రెండోది, 5 పూట్ల ఖచ్చితంగా నమాజ్ చదవడం. ప్రతి విశ్వాసి 5 పూట్ల నమాజ్ చదవడం అనేది తప్పనిసరి. నమాజ్ అనేది ఇస్లాం యొక్క 2వ మూల స్తంభం. నమాజ్ అనేది స్వర్గానికి తాళం లాంటిది. ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా ఎన్నో చోట్ల తెలియజేశాడు, మీరు నమాజ్ను ఆచరించండి మరియు జకాత్ ఇవ్వండి. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడున్నా 5 పూట్ల నమాజ్ అనేది మన మీద తప్పనిసరి. తప్పకుండా 5 పూట్ల నమాజ్ చదవాలి. కొంతమంది బిజీగా ఉన్నారని, వేరే పనుల్లో ఉన్నారని నమాజ్ను వదిలేస్తుంటారు. కావాలని ఎలాంటి కారణం లేకుండా నమాజ్ వదిలేయడం అనేది చాలా పెద్ద పాపం. ఇస్లాంలో నమాజ్కి చాలా ప్రాధాన్యత ఉంది. మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా 5 పూట్ల నమాజ్ చదవాలి. మూడోది, రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించడం. ఖురాన్ సూర బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 183 ఉపవాసం అనేది మీపై విధిగా నిర్ణయించబడింది. ఎవరిపై అయితే ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో వారు రంజాన్ నెలలో తప్పకుండా ఉపవాసాలు పాటించాలి. ఎవరైతే రంజాన్ నెలలో 30 రోజులు ఉపవాసాలు పాటిస్తారో అలాంటి వారి కోసం స్వర్గంలో ఒక ప్రత్యేక ద్వారం ఉంటుంది. దాని పేరు రయ్యాన్. వారు ఆ ద్వారం గుండా స్వర్గంలోకి వెళ్ళొచ్చు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1896 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, రంజాన్ ఉపవాసాలు పాటించిన వాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. నాలుగోది, హజ్. ఎవరికైతే అల్లా స్తోమత ఇచ్చాడో, స్తోమత కలిగిన ప్రతి వ్యక్తి హజ్ చేయాలి. హజ్ అనేది పాపాలను శుద్ధి చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1521 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, స్వచ్ఛమైన హజ్ చేసిన వాడు నవజాత శిశువులాగా పాపరహితుడవుతాడు. ఎవరైతే స్వచ్ఛమైన హజ్ చేస్తారో వారు ఇప్పుడే పుట్టిన పిల్లవాడిలాగా స్వచ్ఛంగా ఉంటాడు. అంటే ఎలాంటి పాపాలు లేకుండా. సూర బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 196 హజ్ అల్లా కోసం చేయండి. అల్లా మీకు స్తోమత ఇచ్చుంటే తప్పకుండా హజ్ చేయండి. చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది, అన్ని అవకాశాలు ఉంటాయి, కానీ హజ్ చేయరు.
అలాంటి వారు రేపు అల్లా దగ్గర చాలా ఘోరంగా పట్టుబడతారు. అల్లా మీకు మంచి ధనం ఇచ్చున్నా, మీకు మంచి స్తోమత ఇచ్చున్నా తప్పకుండా హజ్ చేయండి. తర్వాత చేద్దాంలే అని అలాగే జీవితం గడిచిపోతుంది. ఏదో ఒకరోజు చనిపోతాం. రేపు అల్లా దగ్గర ఘోరంగా పట్టుబడతాం. అల్లా మీకు అనుగ్రహాలు ప్రసాదించున్నా, మంచి స్తోమత ఉన్నా తప్పకుండా హజ్ చేయండి. హజ్ అనేది మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. 5వది జకాత్ ఇవ్వడం. ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరికైతే అల్లా ధనాన్ని అనుగ్రహించాడో, సంపదనిచ్చాడో, అలాంటి వారు వారి యొక్క ధనంలో సంవత్సరానికి ఒకసారి 2.5% జకాత్ తీయాలి. జకాత్ అనేది ఇస్లాం యొక్క మూల స్తంభాల్లో ఒక మూల స్తంభం. జకాత్ అనేది మీ ఆస్తిని శుద్ధి చేస్తుంది. మనం ఖురాన్ పరిశీలిస్తే సూర మోమినూన్ సూర నంబర్ 23 ఆయత్ నంబర్ 4, మీరు జకాత్ ఇవ్వండి తద్వారా విజయాన్ని సాధిస్తారు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో చోట్ల మీరు జకాత్ ఇవ్వండి అని తెలియజేశాడు. ఎవరైతే జకాత్ ఇవ్వడానికి అర్హులవుతారో అలాంటి వారు జకాత్ తీసి పేదవారికి పంచండి. జకాత్ ఎలాంటి వారికి ఇవ్వాలని ఖురాన్లో అల్లాహ్ తెలియజేశాడు. దాని ప్రకారం జకాత్ని పంచండి. కొంతమంది ధనవంతులు, అదేవిధంగా ఎవరికైతే అల్లా సంపాదించారో కొంతమంది జకాత్ తీయరు. చాలామందికి జకాత్ ఎలా తీయాలో, ఎంత తీయాలో కూడా తెలియదు. కరెక్ట్గా లెక్కేయకుండా ఏదో కొంత తీసి ఇచ్చేస్తుంటారు. అలా కాదు, మొత్తం క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్గా జకాత్ తీసి దాన్ని పంచాలి. 6వది ఖురాన్ పఠనం మరియు ఖురాన్ ప్రకారంగా జీవితం గడపడం. ఖురాన్ని ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయాలి. చదివి దాన్ని అర్థం చేసుకొని దాని మీద ఆచరించే ప్రయత్నం చేయాలి. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 798, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఖురాన్ని చదివిన వాడు స్వర్గంలో ఉన్నత స్థానంలో ఉంటాడు. చాలామంది ఖురాన్ని చదువుతూ ఉంటారు కానీ దాని యొక్క అనువాదంతో చదవరు, దాన్ని అర్థం చేసుకోరు. ఖురాన్ని అనువాదంతో చదివి దాన్ని అర్థం చేసుకొని దాని మీద ఆచరించే ప్రయత్నం చేయాలి. మనకు తెలిసిన ఖురాన్ యొక్క సందేశాన్ని ఇతరుల వరకు కూడా చేరవేయాలి. ఖురాన్ అనేది సమస్త మానవాళి కోసం, హుదల్లిన్ నాస్ అంటే సమస్త మానవాళి కోసం. ఖురాన్ని మనం చదివి దాని మీద ఆచరిస్తూ ఎవరికైతే తెలియదో వారి వద్దకు చేరవేయాలి. కాబట్టి ఖురాన్ని ప్రతిరోజు అనువాదంతో చదివే ప్రయత్నం చేయండి, దాన్ని అర్థం చేసుకోండి, దాని మీద ఆచరించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇతరుల వరకు కూడా చేరవేయండి. 7వది సదకా అంటే దానం ఇవ్వడం. ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో అలాంటి వారికి సదకా ఇవ్వాలి, దానం చేయాలి. ఎవరికైతే అల్లాహ్ స్తోమత ఇచ్చాడో ప్రతి వ్యక్తి తన స్తోమత తగ్గట్టు సదకా అంటే దానాలు చేసే ప్రయత్నం చేయాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1410, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సదకా అనేది నరకం నుండి రక్షిస్తుంది. అదేవిధంగా మరొక హదీస్లో ప్రవక్త వారు తెలియజేశారు, చిన్న ఖర్జూరాన్నైనా దానం చేసి మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి. చిన్న దానమైనా, చిన్నదైనా సరే మీ స్తోమత తగ్గట్టు సదకా చేయండి. అల్లా సదకా చిన్నదా పెద్దదా అని చూడ్డు, మీ హృదయాన్ని చూస్తాడు. పేదవారికి ఒక పూట భోజనం పెట్టడం, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారికి సహాయం చేయడం, ఇలా మీ స్థాయి తగ్గట్టు చేసే ప్రయత్నం చేయండి. 8వది తల్లిదండ్రులకు సేవ చేయడం. తల్లిదండ్రులను గౌరవించాలి, వారి అవసరాలను తీర్చాలి, వారికి సేవ చేయాలి. తల్లిదండ్రుల సేవ అనేది స్వర్గానికి దారి తీస్తుంది. ఖురాన్ సూర బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత్ నంబర్ 23, అల్లాహ్ అన్నాడు, మీరు తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించండి. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3662, అల్లాహ్ యొక్క సంతోషం అనేది తల్లిదండ్రుల సంతోషంలో ఉంది. అంటే మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే అల్లాహ్ సంతోషంగా ఉన్నట్టే. తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళని గౌరవించాలి, వారి అవసరాలను తీర్చే ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తున్నారు, వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కొంతమంది బాగా చదువుకోగానే మంచి ఉన్నత స్థానాల్లో రాగానే కన్ని పెంచిన తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. కొంతమంది బయట జాబ్ అని చెప్పి వేరే దేశాలకు వెళ్ళిపోయి తల్లిదండ్రులని పక్కన పెట్టేస్తున్నారు. మరి కొంతమంది అయితే పెళ్ళవగానే భార్య మాటలు విని తల్లిదండ్రులు దూరం పెడుతున్నారు. ఇలాంటి వారందరూ రేపు అల్లా దగ్గర చాలా ఘోరంగా పట్టుబడతారు. తల్లిదండ్రులకు సేవ చేయండి, స్వర్గానికి వెళ్ళండి. తల్లిదండ్రుల సేవ ద్వారా స్వర్గం లభిస్తుంది. 9వది మంచి నడవడిక అంటే మంచి అఖ్లాక్. పక్క వారితో, తోటి వారితో మంచిగా ప్రవర్తించడం, మంచిగా మాట్లాడడం, మాట్లాడితే సత్యమే మాట్లాడడం, అబద్ధాలకు దూరంగా ఉండడం. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సహీ ముస్లిం 2321, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మంచి నడవడిక ఉన్నవాడు స్వర్గంలో ఉన్నత స్థానాన్ని పొందుతాడు. ఎవరైతే మంచి అఖ్లాక్, మంచి నడవడిక ఉంటుందో అతనికి స్వర్గంలో ఉన్నత స్థానం లభిస్తుంది. పొరుగు వారితో, తోటి వారితో మంచిగా మాట్లాడడం, మంచిగా వ్యవహరించడం, ఇతరుల పట్ల దయగా వ్యవహరించడం, ఇవన్నీ మంచి అఖ్లాక్ కింద వస్తాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి, ఎదుటి వారిని క్షమించే గుణం ఉండాలి, మాట్లాడితే సత్యం మాట్లాడాలి, చిరాకు పడకుండా ఓర్పుగా సహనంగా ఉండడం. ఉత్తమమైన వ్యక్తి అంటే మంచి అఖ్లాక్ ఉన్న వ్యక్తి తప్పకుండా స్వర్గానికి వెళ్తాడు. మంచి పనులు చేసేవారికి తప్పకుండా స్వర్గం ఉంటుంది. 10వది ఇస్తిగ్ఫార్ అంటే క్షమాపణ ఎక్కువగా కోరుకోవడం. మనం చేసిన పాపాల పట్ల ఎక్కువగా అల్లాతో క్షమాపణ కోరుకోవాలి. అంటే ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. మనిషి అన్నాక తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు. మనం చేసిన తప్పుల పట్ల అల్లాతో ఎల్లప్పుడూ క్షమాపణ కోరుతూ ఉండాలి. అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా అని చెప్పి ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఎవరి పాపాలైతే క్షమించబడతాయో వారు స్వర్గానికి వెళ్తారు. సూర నూహ్ సూర నంబర్ 71 ఆయత్ నంబర్ 10 నుండి 12,
ఎవరైతే క్షమాపణ కోరుకుంటారో అల్లా వారికి స్వర్గాన్ని ఇస్తాడు. మనం చిన్న చిన్న పాపాలు, పెద్ద పెద్ద పాపాలు ఎన్నో చేస్తూ ఉంటాం. వాటన్నిటి పట్ల ప్రతిరోజు అల్లాతో క్షమాపణ వేడుకోవాలి. ఆ పాపాలకి దూరంగా ఉండాలి. దొంగతనం, వ్యభిచారం, షిర్క్ చేయడం, ముఖ్యంగా గునాయే కబీర్ అంటే పెద్ద పెద్ద పాపాలకు దూరంగా ఉండాలి. తెలుసో తెలియక చేస్తే అల్లాతో తౌబా చేసుకోవాలి. ఇవన్నీ స్వర్గానికి తీసుకెళ్లే ముఖ్యమైన ఆచరణలు. ఇస్లాంలో ఎన్నో ఉన్నాయి. నేను కొన్ని ముఖ్యమైన ఒక 10 ఆచరణల గురించే ఈరోజు మీ ముందు తెలియజేశాను. అదేవిధంగా మనం హలాల్ అంటే ధర్మసమ్మతంగా జీవితం గడపాలి. మనం తినే ఆహారం అయినా, మనం సంపాదించే డబ్బైనా అన్నీ ధర్మసమ్మతంగా అంటే హలాల్గా ఉండాలి. అదేవిధంగా ఎక్కువగా అల్లాతో దువా చేస్తూ ఉండాలి. దువా కూడా ఒక ఆరాధనే. వల్ల నన్ను నరకాగ్ని రక్షించి నాకు స్వర్గాన్ని ప్రసాదించని ఎక్కువగా దువా చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇల్మ్ అంటే జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఇస్లాం గురించి ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇల్మ్ అంటే జ్ఞానం నేర్చుకొని దాని మీద అమలు చేసే ప్రయత్నం చేయాలి. ఇల్మ్ అంటే జ్ఞానం అనేది మనల్ని స్వర్గం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి వీటన్నిటి మీద ఆచరించే సద్బుద్ధిని అల్లా నాకు మరియు మీకు ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.